చంటినైతే చంచలమ్మ వాళ్ళు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అలా ఇంటికి తీసుకొని వస్తున్న చంటి అయితే చంచలమ్మ వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతూ వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం గుర్తు చేసుకొని దానికి కారణం చంచలమ్మే కదా అనేది అనుకుంటూ ఉంటాడు చంటి. ఇక కేశవ వీళ్ళందరూ అయితే ఏంటి చంటి ఆలోచిస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే ముందు ఉంటూ ఉంటుంది. చంటి లోపలికి రాలేదని తెలిసి కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే వెనక్కి వెళ్ళిపోతే సింధూరాతో ఏమైందండి అని అనేసరికి నీకు ఇప్పుడు ఆనందమే కదా అని అంటూ ఉంటుంది. దేనికండి అని అనేసరికి నువ్వు ఇంటికి కోడలుగా రావాలి అని అనుకున్నావు. మీ అత్తమ్మ మీ చంచలమ్మ అత్తమ్మ అవ్వాలని అనుకున్నావు. ఇప్పుడు నీకు అయ్యింది కదా మీ చంచలమ్మ అత్తమ్మ అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు. అదేంటండి చంచలమ్మ నాకు అత్తమ్మ ఏంటి ఫస్ట్ మీకు కన్న తల్లి కదా అని సింధూర అయితే అంటూ ఉంటుంది. కాదు అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి చంచలమ్మ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా చూస్తూ కొంచెం బాధపడుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు చంచలమ్మ అమ్మే కాదు, నాకు ఎప్పుడైనా అమ్మ అయ్యిందే అంటే అది సత్యవేత అమ్మ మాత్రమే అని చెప్పేసి అనేసరికి సింధూర కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక కేశవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. నాకు ఎప్పటికీ చంచలమ్మ గారు అమ్మ కాలేరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నాకు సత్యవతి అమ్మ ఒక్కదాయే అమ్మ, చంచలమ్మ అమ్మ కాదు, కానీ ఎప్పటికీ అమ్మని పిలవను అని చంటి అంటూ ఉంటాడు. ఆ మాటకి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చంటి ఆడిన మాటలకి.